రైతులకు ఇస్తామన్నా మొత్తం పెన్షన్స్ కూడా ఇస్తామన్నారు. ఇచ్చిరా మీ మేనిఫెస్టో చూసుకోండి ఒకసారి తెరిచి. ఎక్కడ ఏం మాట్లాడతారు చెప్పింది మాట్లాడాలని మన అవకాశమే లేదు. గుర్తుపెట్టుకో, నీకు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీ మేనిఫెస్టో తీసుకోండి. ఊరికే మీరు మళ్ళీ మేము వస్తామారామో మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పినాము. మాకు ఆ విశ్వాసం ఉందన్న మీరు పోతున్నారు కదా ప్రతి రాష్ట్రం మేము మళ్ళీ వస్తామని చెప్పారు. మీరెట్లా వస్తారు? మీరు వస్తారా గ్యారెంటీ ఉందా? ఏం మాట్లాడతాం? సో మాకు ఆ విశ్వాసం ఉన్నది, మేము వస్తాము మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నాం. ఏది పడితే అది అడ్డం మాట్లాడితే ఎట్లా? నేనేమంటా అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కానీ వడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ ఇప్పటి వరకు కొనుగోళ్ల ప్రక్రియ అద్భుతంగా జరుగుతున్నది. సో అక్కడక్కడ ఏమైనా జరిగితే కూడా వెంటనే ప్రభుత్వం రివ్యూ చేస్తున్నది. సో దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకు రెటిఫై చేసుకుంటున్నది. సో మన వండిన ఖరీఫ్లో వండిన సన్నాలకు మొత్తం కూడా అందరికీ బోనస్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు బోనస్ ఇవ్వని రాష్ట్రం ఏ రాష్ట్రం ఇవ్వని, ఈ రాష్ట్రం మాత్రమే ఇస్తున్నది. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టుకొని ఊరికేనే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే ఉండదు కదా. ఆపోజిషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు, కేంద్రంలో ఉన్నప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేసినావు అంటే ఏది చేయలేదు ఇప్పటి వరకు. ఏం చేసినావు? ఒకటి స్కీమ్ చెప్పు, ఒకటి చెప్పు. ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఒకటి తుమ్మిడిహట్టికి అనుమతులు కావాలా? తుమ్మిడిహట్టికి అనుమతులు ఇచ్చినవా? ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని ఇచ్చినవా? ఉండడానికి దాన్ని కొర్రీలు పెట్టి ఆపేసే ప్రయత్నం చేసినావు. ఇలా ఎన్నేళ్ళు అయింది తెలంగాణ వచ్చి? దాదాపు 12 ఏళ్ళు దాటిపోయింది. దాటిపోయినాక కృష్ణా ట్రిబ్యునల్ నీళ్లు వంచినవా? పంచలేదు. సో విభజన హామీ నెరవేర్చలేదు. ఏమి చేయకుండా మీరు ఏదో పెద్ద దున్నేసాం చేసేసాం అని చెప్తే ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? సో కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేది తెచ్చుకోండి. మీరు ఇది పడితే మాట్లాడాలి. ఒక్క నిమిషం పద్ధతి నాకు తెలియదు. మీరు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. మరి 2.5 సంవత్సరాలు పరిస్థితులు చెప్పండి. నేను అట్ట మాట్లాడతాను. మీరు ఖాతా మంది ఎంపీలు ఉంటే వాళ్ళు ఏమీ లేదు, ఉన్నారా తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు సరిగ్గా చేయకుండా మీరేదో ఇక్కడ వచ్చిపోయి తెలంగాణ ఇచ్చిన తల్లిని చంపి పిల్లల్ని చంపి ఇట్లాంటి మాటలు మాట్లాడి పాకిస్తాన్ ఇండియాతో పోల్చిన దుర్మార్గులు మీరు. వాళ్ళు ఏం మాట్లాడతారా? పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును? అసలు మీరు అసలు తరిమి మీనింగ్ అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన ఆ తెలివి కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. కన్ను మూసుకొని కూర్చున్నారు. చాలా చెప్పి మాట్లాడతారు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇస్తున్న నిధులేని, రాష్ట్రం నుంచి పోతున్న నిధులేని మొత్తం తెలంగాణ వస్తున్నాయి, ఏ రాష్ట్రానికి ఎట్లా ఇస్తున్నారు అది లేదు. గెలిచినవా? మీరు అసలు తెలంగాణ గురించి ఎప్పుడైనా వాయిస్ వినిపించరా? ఏదైనా మాట్లాడిరా? ఏది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఈడ గురించి మాట్లాడితే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రైతులకు ఈ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం మీ ప్రభుత్వాలు